గద్దర్ పేరిట ఏర్పాటు చేసిన తెలంగాణ చలనచిత్ర అవార్డులకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్యూచర్ ఫిలిమ్స్, జాతీయ సమైక్యతపై చలనచిత్రం, బాలల చలనచిత్రం, పర్యావరణం, వారసత్వ సంపద చరిత్రపై చలనచిత్రం, యానిమేషన్ ఫిలిం, సోషల్ ఎఫెక్ట్ ఫిలిం, డాక్యుమెంటరీ ఫిలిం, లఘు చిత్రం కేటగిరీలతో పాటు తెలుగు సినిమాలపై వెలువడిన పుస్తకాలు, విశ్లేషణాత్మక వ్యాసాలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లను వ్యక్తిగతంగా గద్దర్ అవార్డులకు ఎంపిక చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీతో ప్రభుత్వం గద్దర్ అవార్డులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలందించిన పైడి జయరాజ్, కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు కూడా ఇవ్వాలని ఇప్పటికే ప్రముఖ నటుడు ఎం ప్రభాకర్ రెడ్డి పేరిట ఉన్న అవార్డును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014 నుంచి 2023 వరకు అప్పటి బీఆర్ఎస్ సర్కార్ చలనచిత్ర అవార్డులను జారీ చేయకపోవడంతో ఆ సంవత్సరాలకు సంబంధించి ఒక్కో ఉత్తమ చిత్రానికి అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫ్యూచర్ ఫిలిం కేటగిరీలో తొలిసారిగా ఉర్దూ భాషా చిత్రాలకు కూడా స్థానం కల్పించింది.